హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగళం ప్రేక్షకులకు స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగానో అభిమానించే ముద్రగడ పద్మనాభం గారు జగన్ కోసం తన పేరును సైతం మార్చుకున్న ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారంట. ఆయన పరిస్థితి విషమంగా ఉందట. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఈ వీడియో ప్రారంభిద్దామండి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అంత కమిట్మెంట్తో పనిచేసిన ఒక కాపు నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ విలువనిచ్చారనే ప్రశ్నను కూడా ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె లేవనెత్తారు. సో అంతకంటే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ సెట్ ఎంత దుర్మార్గంగా, క్రూరంగా రోజురోజుకి మారిపోతుంది. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల విషయంలో అనుసరించేటువంటి విధానాలు ఎలా ఉంటాయి అనే అంశాలకు సంబంధించి ఒక 2 ఎగ్జాంపుల్స్ని మనం గమనించిన తర్వాత మిగతా వివరాల్లోకి వెళ్దామండి. ఫస్ట్ పాయింట్, మొన్న ఒక రౌడీ షీటర్ అదృశ్యమైన ఘటన మీద స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న పిల్లాడు తెలుసో తెలియకో ఏదో తప్పు చేశాడు, ఆ మాత్రం దానికి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా అంటూ ప్రశ్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్ రెడ్డి గారు, మీకు కూడా 2 కుమార్తెలు ఉన్నారు, వారు ఎక్కడో విదేశాల్లో ఉన్నారు. వారి పట్ల కూడా ఎవరైనా ఇబ్బంది పెట్టే విధంగా ఒక 23-24 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువకులు వ్యవహరిస్తే, ప్రవర్తిస్తే, లేదు వాళ్ళు చిన్న పిల్లల్లో, అటువంటి పిల్లలను మనం చూసి చూడనట్లు విడిచిపెట్టాలి. తన సొంత కుమార్తెలను ఇబ్బంది పెట్టినా కూడా వారి పట్ల ఏమాత్రం కఠినంగా వ్యవహరించకూడదు అనేటువంటి వైఖరితో మాట్లాడగలరా? మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ భాషలో చెప్పాలి, ఏ విధంగా ఆయన బుర్రకి అర్థమయ్యే విధంగా చెప్పాలనేది ఏ ఒక్కరికి అర్థం కావట్లేదు. కాబట్టి కనీసం ఇటువంటి సెన్స్తో ఆయన ఆలోచిస్తే ఇటువంటి రౌడీ షీటర్స్ కారణంగా సమాజంలో ఎలాంటి అశాంతి క్రియేట్ అవుతుంది, ముఖ్యంగా మహిళలు కావచ్చు, యువతలు కావచ్చు, ఎంత భయభ్రాంతులకు లోన్ అవుతారనేటువంటి సెన్సిబిలిటీస్ జగన్మోహన్ రెడ్డికి క్రియేట్ అవడానికి ఎంతో కొంత ఆస్కారం ఉంటుంది. ఇక రెండో విషయం, కాపుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏ విధంగా ఉంటుందనేది కూడా ఒకసారి మనం గమనించినట్లయితే, ఉమ్మడి విశాఖ జిల్లా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కాపు నాయకుడికి మంత్రి పదవిని కట్టబెట్టారు. ఆ కాపు నాయకుడి నుంచి మరొక కాపు నాయకుడికి ఆ మంత్రి పదవిని ఇవ్వాలనుకున్నారు మంత్రివర్గ విస్తరణలో. మరి అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చాలా ఫెయిర్గా ప్రాసెస్ చేయొచ్చు, కానీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ అప్పటికి ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కాపు నాయకుడు ఉన్నాడో ఆయన మీద తన సొంత సామాజిక వర్గం, ఎవరు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ముఖ్య నాయకుడితోటి ఒక కుట్రకు తెరదీసి ఆ రోజుల్లో ఒక మహిళకు సంబంధించినటువంటి ఆరోపణలు ఆయన మీదకు వచ్చేలాగా ఆయన్ని ట్రాప్ చేశారు. ఆ ట్రాప్ చేసినటువంటి నెపాన్ని తిరిగి ఎవరైతే ఆ తర్వాత మంత్రి పదవిలోకి వచ్చినటువంటి కాపు నాయకుడు ఉన్నారో ఆ కాపు నాయకుడి మీదకి నెట్టివేశారు. అంటే ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణి వీళ్ళకు ఉంది అంటే, కాపుల మధ్య ఎంత దారుణమైనటువంటి కుంపటి పెట్టాలనే మైండ్ సెట్ తోటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా ఆ పార్టీలో ఉన్నటువంటి తన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఉంటారనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. మరి వాళ్ళ కాపులందరూ కూడా ఆలోచించాలి, జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేస్తున్నటువంటి దుర్మార్గమైన, నీచమైన రాజకీయం ఏదైతే ఉందో, ఒక రౌడీ షీటర్ అదృశ్యం అవడానికి కాపు సామాజిక వర్గానికి ఏ విధంగా లింక్ ఉంటుంది, ఆ పార్టీ ఎందుకని అంత ప్రయారిటీగా, ప్రాధాన్యతగా తీసుకుని ఇవాళ కాపుల మీద జరుగుతున్నటువంటి దాడిగా, లేదా కాపుల ఉనికికి ఏదో సంక్షోభం వచ్చేస్తుంది అనేటువంటి తీరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి బర్లపూడి ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో ఉన్నటువంటి సారాంశం కూడా ఒకసారి చూస్తే, వైసీపీ పార్టీలో రౌడీలకు, గంజాయి బ్యాచ్లకు ఇచ్చిన విలువ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం పేరు సైతం మార్చుకున్న మా నాన్నగారికి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. గడిచిన 10 రోజులుగా వెంటిలేటర్పై ప్రాణాలతో పోరాడుతుంటే కనీసం పరామర్శ చేయడానికి కూడా జగన్కి తీరిక లేదా? మీ అవసరం ఉన్నంత వరకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మీకు గుర్తుంటారా? పని అయిపోయిన తర్వాత ఒకప్పుడు మీ పార్టీ కోసం అన్నీ అర్పించిన మా నాన్నగారికి మీరు ఇచ్చే విలువ ఇదేనా? ఇక వైసీపీ నాయకుల గురించి చెప్పాల్సిన అవసరం లేదంటూ ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. మరి ఇది నిజంగా కాపు సామాజిక వర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి తానా అంటే తందానా అనేటువంటి కాపు నాయకులు కొద్దిమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతారు. కానీ
ఇవాళ కాపు సామాజిక వర్గానికి అవసరం లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇరకాటంలో పెట్టడానికి, ఆయన్ని కేవలం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఆయన తాలూకా గ్రోత్ని కూడా ఎఫెక్ట్ చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక కుట్రలు చేస్తున్నాడు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపులకు ఒరిగింది ఏంటి అనేది కూడా ఒకసారి గమనించినట్లయితే దానికి సంబంధించిన డేటా కూడా పెద్ద ఎత్తున అవైలబుల్ ఉంది. వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్ వెబ్సైట్స్లో కావచ్చు, దానికి సంబంధించిన అనేక డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి వాటిని కానీ మనం గమనించినట్లయితే కాపుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి, ముఖ్యంగా విద్య ఉద్యోగాల్లో వారికి న్యాయంగా కేటాయించినటువంటి 5% ఆ రోజుల్లో రిజర్వేషన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎందుకు రద్దు చేశారు? వైసీపీ ఎప్పుడైనా దీనికి సంబంధించి సమాధానం చెప్పిందా? ఆ రకమైన రిజర్వేషన్లు కొనసాగించడానికి అట్లీస్ట్ వాళ్ళు ఆ రోజుల్లో ప్రయత్నాలు చేశారా? కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఇచ్చారు కాబట్టి దాన్ని రద్దు చేయాలి అనే ఏకైక లక్ష్యం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఇక 2014-19 మధ్య లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా కాపులకు న్యాయం చేయాలి, వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలని 1000 కోట్ల రూపాయలు ఏటా కేటాయిస్తూ విదేశీ విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఉన్నత విద్య, ఎంఎస్ఎంఈల ద్వారా ప్రోత్సాహం అందించేటువంటి కార్యక్రమాలని నాడు టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. వాటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేశాడు. ఎందుకు రద్దు చేశాడు అనే దానికి ఏ రోజు కూడా వాళ్ళు సమాధానం చెప్పలేదు. ఇక కాపులకు విదేశీ విద్యను కూడా దూరం చేసినటువంటి దుర్మార్గ పాలన ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి కదా గుర్తొస్తాడు. 45,000 మంది కాపు యువతకు మంజూరు చేసిన స్వయం ఉపాధి రుణాలను సైతం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రద్దు చేశాడంటే ఇవాళ ప్రతి ఒక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇటువంటి పార్టీ నిజంగా అధికారంలోకి వస్తే కాపులకు ఎంత తీరని నష్టం చేస్తారనేది కూడా ఇవాళ వారంతా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 13 జిల్లాల్లో కాపు భవన్ల నిర్మాణం కోసం కేటాయించినటువంటి నిధులను కూడా మళ్లించినటువంటి వ్యక్తి ఎవరంటే ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి. కాపు కార్పొరేషన్కు కేటాయించినటువంటి అరాకొర నిధులు, ఆ కార్పొరేషన్లో ఉన్నటువంటి నిధులు మొత్తం కలిపి 800 కోట్ల రూపాయల మేర నిధులను కూడా దారి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి. ఇక కాపు కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ఆ రోజుల్లో ఎన్నికల హామీగా ఇచ్చాడు. మరి 8,000 కోట్లు ఖర్చు చేసే జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ ప్రతి ఒక్కరూ కూడా జగన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. 750 నామినేటెడ్ పోస్టులు తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికి జగన్మోహన్ రెడ్డి కేటాయించాడు. మరి కనీసం నామమాత్రంగా అయినా అరాకొర పోస్టులైనా కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇచ్చాడా? మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని నమ్మితే ఏమవుతుంది? కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదితే ఏం జరుగుతుందో అదే కదా జరగడానికి అవకాశం ఉంటుంది. కాపు రిజర్వేషన్ల కోసం వైపు ఉద్యమం జరుగుతుంటే రత్నాచల్ ఎక్స్ప్రెస్ని తగలబెట్టించి కాపులకు చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి, నాయకుడు కూడా ఆ రోజుల్లో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. తన పెయిడ్ మోక ద్వారా రకమైనటువంటి దుర్మార్గానికి ఆ రోజుల్లో ఆయన తెరదీశాడు. ఇక వంగవీటి కుటుంబానికి ఆయన చేసిన అవమానాలు అన్నీ ఇన్ని కాదు. వంగవీటి రాధా గారు కావచ్చు, ఆయన తల్లి గారిని కావచ్చు, ఎంత ఘోరంగా ఆ రోజుల్లో ఆయన అవమానించారనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక వంగవీటి రంగ గారిని పాముతో పోల్చిన గౌతమ్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్దపీట వేశాడు అనేది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించినటువంటి విషయాలే. ఇక 2004కి ముందు ఒకసారి అంటే ఇటీవలి కాలంలో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదో కాపులకు అన్యాయం చేశారు, ద్రోహం చేస్తారని పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది కదా. కానీ 2004కి ముందు చూస్తే అంటే 1999, 2004కి మధ్య పార్లమెంట్లో మనం ఒక్కసారి గమనించినట్లయితే లోక్సభలో 5, రాజ్యసభలో 5 కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల్ని పంపించినటువంటి ఘనత ఎవరిదంటే చంద్రబాబు నాయుడు గారిది. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద పదే కాపు వ్యతిరేకని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి చేసి తద్వారా కాపుల ఓట్లను చేల్చాలి లేదంటే దక్కించుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటుంది. వాళ్ళ కాపు సామాజిక వర్గం అంతా కూడా ఆలోచించాలి. ఇటువంటి నాయకులు చేసేటువంటి దుర్మార్గమైన రాజకీయ కుట్రల్లో వాళ్ళు చిక్కుకుంటారా? కాపుల ఓట్లను దండుకోవాలి, పవన్ కళ్యాణ్ను దెబ్బతీయాలి, కూటమిని అస్థిరపరచాలనేటువంటి లక్ష్యంతో, దుష్ట ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నీచ ప్రయత్నాలకి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరూ ఒకసారి సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్ కుల రాజకీయాలను కాపులు సమర్థిస్తారా లేక చీకొట్టి తిప్పి కొడతారా అనేది కూడా ఖచ్చితంగా కాలమే నిర్ణయించాలి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.